హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి అయితే సండే బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి అయితే శనివారం నైట్ తీస్తున్నాను ఈ వీడియో క్లిప్. చూసారా, చాలా అంటే చాలా చీకటి అయిపోయింది. నైట్ టైం వచ్చేసి అయితే 10 అయితే అయిపోయింది మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిగేసరికి. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తలుపులమ్మ కోవలకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒక చోట అయితే ఆగాము నిద్రమత్తు వదలడానికి. మేమైతే క్యాబ్ మీద అయితే వెళ్తున్నాము కోవలకి. ఇక్కడ వచ్చేసి అయితే వైజాగ్లో అయితే ఆపాము, టీ క్యాంటీన్ అయితే ఉందనేసి. ఇంకా మేము వచ్చేసి అయితే ఎంతమంది అయితే వెళ్ళామంటే ఒక 11 మెంబర్స్ అనుకుంటున్నా నేనైతే. నాకు అంత ఐడియా అయితే లేదు. ఒక 11 మందో 12 మంది అయితే వెళ్ళాము. ఇంకా టీ అయితే వైజాగ్లో అయితే ఆపేసి టీ అయితే తాగుతున్నాము. అస్సలు టేస్ట్ అనేది అసలు బాగాలేదనమాట. నేనైతే ఫస్ట్ టైము నైట్ టీ అనేది తాగడం బాగుంటుందేమో, స్ట్రాంగ్గా ఉంటే నిద్ర మొత్తం వదిలేస్తుంది అనేసి అయితే అనుకున్నాము. కానీ అస్సలు బాగోలేదనమాట టీ. ఇంకా చాలామంది అయితే మాతో పాటు వచ్చిన వాళ్ళు టీ కూడా తాగలేదు, వంపేశారనమాట. అంత చండాలంగా ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే ఈ బాయ్స్ కూడా అయితే వచ్చారు. వాళ్ళు కూడా ఏదో ట్రిప్ వేసినట్టున్నారు. ఒక 3 or 4 బండి మీద అయితే వచ్చి టీ అయితే తాగుతూ ఉన్నారనమాట. ఇక్కడైతే నేనైతే టీ అయితే ఇస్తూ ఉన్నాను. మా వారు మాత్రం ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తారని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ టైంలో కూడా నాకైతే చక్కగా వీడియోస్ అనేది తీసి పెడుతూ ఉన్నారు. నేను ఎప్పుడు మా బావకి చెప్పను వీడియో తీయనేసి. నేనే ఇంకా మర్చిపోతూ ఉంటాను ఏమైనా వీడియోస్ క్లిప్ తీయాలి అనేసి. మా బావే నాకు ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటాడనమాట, వీడియోస్ తీయ అనేసి. ఇంక మా బావ చేతిలోనే ఫోన్ ఉంది. ఇంక మా బావ అయితే వీడియో క్లిప్ అనేది తీస్తూ ఉన్నారు. ఇంకా టీ తాగేసి అయితే బయలుదేరిపోయాము. ఎక్కువ వీడియో క్లిప్స్ అనేది తీయలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇంకా తలుపులమ్మ కోవలకి అయితే వచ్చేసాము. కానీ అక్కడ ఏంటంటే ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేస్తారనమాట. పైకి వెళ్ళాలంటే, కొండ మీదకి వెళ్ళాలంటే 6 గంటలకే ఓపెన్ చేస్తారు గుడి. ఇంకప్పుడే వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళేసరికి, తలుపులమ్మ కోవలకి వెళ్ళేసరికి టైం ఎంత అయిందంటే 3 అయితే అయిపోయింది. ఇంకా 3 గంటలు అయితే వెయిటింగ్ చేసాము. ఇంకా 5 నుంచి అయితే స్నానాలు ఇంకా అవన్నీ చేసి చక్కగా రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే అక్క అయితే అన్నీ చూస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం నచ్చిన తర్వాత అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. రాండి. ఇంకా ఉదయాన్నే అయితే స్నానాలన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాము. ఇంకా గుడి తలుపులు అయితే తీయలేదు, 6 గంటలకైతే తీస్తారు. ఇంకా అలాగో క్లైమేట్ బాగుందనేసి అయితే ఇక్కడైతే పిక్స్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట. మీకు ఉదయాన్నే 3 గంటలకైతే చూపించాను కదా, ఈ ప్లేసే. నైట్ టైం అనేది మీకు క్లారిటీగా కనిపించలేదు, ఉదయాన్నే మళ్ళీ చూపిస్తున్నాను. తలుపులమ్మ కోవిల సెంటర్ ఎలా ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ అనేసి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. కానీ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. మళ్ళీ వెళ్ళాలనిపించే గుడి అనమాట తలుపులమ్మ కోవిల గుడి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మేము కొబ్బరికాయ తీసుకున్న పక్కనే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. మేము ఫస్ట్ చూసుకోలేదు. ఇంకా ఎలాగో తప్పదు కదా, ఎప్పుడైనా కొట్టాల్సిందే కదా. ఇక్కడ వచ్చేసి ఈ తల్లికేనండి గొరిపోతులు కానీ కోళ్ళు కానీ అన్నీ చూపుతారు. చూపేసి ఇంకా పైన అయితే ఈ గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. అగొండి చూపిస్తున్నాను కదా, అక్కడికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా అసలు తల్లి అయితే ఉందంట పైన కొండ మీదన. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము చూడడానికి. మాతో పాటు ఇంకొంతమంది వచ్చారు కానీ వాళ్ళైతే గొరిపోతనైతే చేయించడానికి అయితే వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలోకి అయితే వచ్చామన్నమాట. అగోండి మా వారైతే ముందర నడుస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారా, కుక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో. కానీ ఎంతమంది వెళ్ళినా సరే ఆ కుక్కలు మాత్రం అసలు ఎవరిని ఏం అనలేదన్నమాట, చాలా సైలెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ కోళ్ళు అలాగే గొరిపోతులు చూపుతామనేసి అన్నాం కదా, ఫస్ట్ చూపించాం కదా తలుపులమ్మ కోవిలకు అనేసి. విగ్రహం వెనకాల ఉందన్నమాట. ఇది నేను స్టార్టింగ్లో కనిపించలేదు, ఇప్పుడు మేము కొండ మీదకి వెళ్తుంటే నాకు కనిపించింది, నచ్చిందని చెప్పి చిన్న వీడియో క్లిప్ అనేది తీశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కొండపైకి అయితే వచ్చేసాము. అస్సలు తెల్ల అనమాట.
ఇదే తలుపులమ్మ తల్లి. పైన గుడి అనేది బాగు చేస్తున్నారనమాట, ఇంకా కొత్తగా కడుతున్నారు. ఇంకా మేమైతే కొండ మీద నుంచి అయితే కిందకైతే వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. మేము ఇక్కడ టిఫిన్ చేస్తుంటే మా వారేమో వీడియో క్లిప్స్ అనేది తీస్తూ ఉన్నారనమాట. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే పూరియే తింటానమాట. నాకు పూరి అంటే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ అందరం అయితే టిఫిన్లు అయితే తింటున్నాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ ఏంటంటే మనం తినడానికైతే ఇక్కడ రూమ్లో కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అయితే ఈ పాకలు అయితే ఉంటాము అనమాట. మనం ఏమైనా తినాలి చేయాలన్నా దానికి అద్దె వచ్చేసి అయితే 500 అనమాట. ఇంకా వంట కూడా అయితే మేమైతే చేయలేదు, వంట ఆవిడకైతే ఇచ్చేసాము. 2000 అయితే తనైతే అడిగింది, 2000 అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతా ఉన్నాము. గ్రూప్ ఫోటో అంటే గుర్తుగా ఉంటుంది కదా, అందరం బయటికి కలిసి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు ఎలా నుంచోవాలనేసి డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. ఇంకా వంట అయితే అక్కడైతే పూర్తి అవుతూ ఉందన్నమాట. అందరూ మగవాళ్ళందరూ చూసారా, అక్కడైతే నుంచొని దగ్గరున్న వంట అయితే చేస్తున్నారు. ఆవిడే వంట అయితే చేసిందండి. వంట అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది ఆవిడ. ఈ గుడి ఏంటంటే మేము ఫస్ట్ అంటే ఇంతకు ముందులో అయితే వెళ్ళాం కదా రాయగడ, అస్సలు అంటే అంత మంచిగా అనిపించలేదు అన్నమాట మాకు. కొద్దిగా ఏ ప్లేస్ వచ్చేసరికి అన్నీ వచ్చేసరికి అంత సరిగ్గా అయితే ఏమీ లేదు. అక్కడ టిఫిన్ బాగుండేది కాదు, ఒరిస్సా సైడ్ కదా అది. అక్కడ వాటర్ అనేది చాలా చేంజ్ అయిపోయి అసలు వాటర్ కూడా సరిగ్గా మాకు తాగాలనిపించేది కాదు. కానీ ఇక్కడ తుని అనమాట, ఇది వచ్చేసి తుని దగ్గరలో ఉంటుంది ఈ గుడి, తలుపులమ్మ కోవుల గుడి. నిజంగా సూపర్ అంటే సూపర్, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే గుడి అనమాట. అంత నీట్గా ఉంది. దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అంత హడావిడిగా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ గుడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని చెప్పచ్చు నేనైతే. ఇంకా మా వారైతే కలుపుతూ ఉన్నారనమాట. ఈ మగవాళ్ళు ఏంటంటే ఉప్పు కారాలు అన్నీ చూసుకుంటున్నారు సరిపోయాయా లేదా అనేసి. ఇంక మా వంట అయితే అయిపోయింది. మా వారైతే టేస్ట్ కూడా చేసేస్తున్నారనమాట, ఎలా ఉంటుందా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా అనేసి టేస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా బోటు అవన్నీ అయితే వండాలి, అన్నం చారు ఇంకా అవి కూడా అయితే ఆవిడైతే వండుతుంది. ఈ లోపలైతే వీళ్ళందరూ అయితే కొద్దిగా అయితే టేస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇంకా మేము కూడా అయితే తినేసాము, అన్నీ చేసేసింది ఆవిడ. ఇంకా తింటూ ఉన్నామన్నమాట. నాకు ఏంటంటే గొర్రెపోతు మాంసం అంతగా ఇష్టం ఉండదు. చికెన్ అయితే తింటాను చాలా బాగా, అంటే తింటానంటే 2-3 ముక్కలు, అవి కూడా ఎక్కువైతే తిన్నాను. నాకు నాన్ వెజ్ కంటే వెజ్ అయితేనే చాలా ఇష్టంగా తింటాను. అదేంటో నాన్ వెజ్ వచ్చేసరికి తినబుద్ధి లేదు. ఇంకా మేము అందరం తినేసాము. చూసారా ఫ్రెండ్స్, మేము మార్నింగ్ వచ్చేసరికి ఎవ్వరు లేరు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1 అయితే అవుతుంది. 1 అయ్యేసరికి అయితే అస్సలు ఖాళీ లేదనమాట ఈ ప్లేసు. ఇంకా మా వాళ్ళు కూడా ఇక్కడైతే తింటూ ఉన్నారు. ఇంకా తినేసి బయలుదేరిపోవడమే అనమాట. ఇంకా వంటలు అవుతూ ఉన్నాయి. ఇంకా అందరికీ నిద్ర ఊపేస్తుంది అనేసి అయితే టైం వచ్చి అయితే 3 అయితే అయ్యింది. ఇంకా అందరం ఒక క్యాంటీన్ దగ్గర అయితే ఆగాము. టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మేము రాత్రి మీద తాగాం కదా, దాని మీద చాలా బెటరే అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే అక్క అయితే సమోసాలు అయితే తింటూ ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా